సాధారణంగా ఒక సినిమా రిలీజ్ అయ్యి, ఆ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ హిట్ అయితే, దాని తాలూకా కలెక్షన్ల గురించి మనందరం మాట్లాడుకోవడం సర్వసాధారణం. బట్ 'అల్లు అర్జున్' గారి పరిస్థితి అలా లేదనే చెప్పాలి. 'పుష్ప 2' ఎంత పెద్ద కలెక్షన్లు సాధిస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. బట్ 'అల్లు అర్జున్' గారి పరిస్థితి మాత్రం పోలీసులు వేసే ప్రశ్నల వర్షంలో కూరుకుపోయాడనే చెప్పాలి ఈరోజు. రోజురోజుకి చిలికి చిలికి గాలివాలైనట్లు 'అల్లు అర్జున్' గారి పరిస్థితి గాలిలో దీపంలా మారినట్లు తెలుస్తుంది. ఇంకా విషయానికి వస్తే ఈరోజు 'అల్లు అర్జున్' గారిని విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పోలీసులు దాదాపు 11:05 తీసుకెళ్లారనే చెప్పాలి. ఈ విచారణలో పోలీసుల తరపు నుంచి సెంట్రల్ జోన్ అడిషనల్ డీసీపీ, అలాగే చిక్కడపల్లి ఏసీపీ, సిఐ, ఎస్ఐ, అలాగే న్యాయవాది అశోక్ రెడ్డి మరియు 'అల్లు అర్జున్' గారు ఈ విచారణ రూమ్లో పాల్గొన్నారని చెప్పాలి. ఈ విచారణ రూమ్లో ఎలా జరిగింది విచారణ అంటే, దాదాపు 11:20 నుంచి 2 గంటలు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగిన ఈ విచారణ దాదాపు 2 గంటల 40 నిమిషాల పాటు జరిగిందనే చెప్పాలి. ఈ విచారణ తొలుత పోలీసులు రికార్డ్ చేసిన 10 నిమిషముల వీడియోను చూయించి, ఆ తర్వాత సుమారు 18 ప్రశ్నలు వేశారంట. ఈ ప్రశ్నల తాలూకా ఈ ప్రశ్నలకు సంబంధించి డిసెంబర్ 4న ఏదైతే సాయంత్రం రాత్రి వేళ 9:30 నుండి అల్లు అర్జున్ బయటికి వచ్చే వరకు ఈ ప్రశ్నల వర్షం కురిసిందనే చెప్పాలి. ఈ 18 ప్రశ్నలలో ఏదైనా ప్రశ్నలు మనకు తెలుసా అంటే, మనకు ఇప్పటివరకు అందిన సమాచారం అయితే, రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా అని పోలీసులు అడగ్గా అల్లు అర్జున్ గారు దానికి సంబంధించి ఏ ఆన్సరు ఇవ్వలేదంట. అలాగే తర్వాత రోజు వరకు ఎందుకు తెలియదు అని మొన్న ప్రెస్ మీట్లో మీరు చెప్పుకొచ్చారు అని అల్లు అర్జున్ అడగ్గా అల్లు అర్జున్ గారు ఈ విషయం గురించి కూడా ఏమీ మాట్లాడలేదంట. అలాగే వేవ్ ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు అని పోలీసులు అల్లు అర్జున్ అడగ్గా దానికి సంబంధించి ఏదో ఆన్సర్ చెప్పుకొచ్చారంట, అదైతే మనకు తెలియదు. అలాగే అల్లు అర్జున్ గారికి సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్కి మధ్య ఏమన్నా మిస్కమ్యూనికేషన్ ఏమన్నా జరిగిందా? ఎందుకు వచ్చారు? మేము పోలీసులుగా మీకు రక్షణ కల్పించలేము ఆ రోజు ఉన్న పరిస్థితిని బట్టి అని మేము చెప్పినప్పటికీ మీరు ఎందుకు వచ్చారు అని చెప్పగా అల్లు అర్జున్ గారు దానికి కూడా ఏదో ఆన్సర్ ఇచ్చారంట. సో ఇలా ఒకదాని మీద ఒకటి దాదాపు 18 క్వశ్చన్స్ అల్లు అర్జున్ గారిని అడగడం జరిగింది. సమయం 2:40 కాలంలో. సో ఇవంతా విచారణ పూర్తి చేసుకున్న తర్వాత పోలీసులు యథావిధిగా ఏ స్టేట్మెంట్ అయితే అల్లు అర్జున్ గారు ఇచ్చారో అదంతా రికార్డ్ చేసుకొని వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నారంట. అలాగే ఒక గ్రీన్ లైన్ని ఏర్పాటు చేసి అల్లు అర్జున్ గారి ఇంటికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే తీసుకెళ్ళి విడిచిపెడుతున్నారు. ఇదంతా మనం చూస్తూ ఉండగానే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర పరదాలు అప్పుడే వెలిసాయనే చెప్పాలి. మొన్న ఈ మధ్య ఉస్మానియా వాళ్ళు చేసిన అల్లర్ల వల్ల అల్లు అర్జున్ గారికి ప్రొటెక్షన్ కోసం వాళ్ళ ఇంటికి పరదాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ సొంత అభిప్రాయం అది. సో ఇలాగే మరిన్ని విషయాల మీద ఇంతే చొరవగా చూపించాలని చెప్పి ప్రతిపక్ష నాయకులు, అలాగే పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు. సో ఇప్పుడే మనకు అందిన విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారి మెయిన్ బౌన్సర్ అయిన యాంటోనీని పోలీసులు అరెస్ట్ చేశారు.